కేవలం 40 సెకండ్ల నిలివిగడే ఈ వీడియోలో మొత్తం బాలీవుడ్ బండారం బట్టబయలైంది. గత 70 ఏళ్లుగా బాలీవుడ్ మూర్ఖులు హిందువులను నిరంతరం ఏ విధంగా కించపరుస్తూ వచ్చారో ఆనంద్ రంగనాథన్ వివరించారు. దీపా మెహతా ఫైర్ అనే సినిమా తీసింది. అది ప్రధానంగా ఇద్దరు లెస్బియన్ మహిళల కథ. ఆ పాత్రల పేర్లు ఏం పెట్టింది? సీతా, రాధ. అసలు ఆ సినిమా ఇస్మత్ చుగ్తాయ్ రాసిన లిహాఫ్ కథ ఆధారంగా తీసింది. ఆ కథలో పాత్రల పేరు తెలుసా? రబ్బు, బేగం జాన్. కానీ వాటిని చూపకుండా సినిమాలో మాత్రం సీతారాధ అని మార్చి హిందువులపై ద్వేషం ఏంటి అనేది వెలగక్కింది. అదే విధంగా ఆదిత్య చోప్రా తీసిన చెక్ దే ఇండియా సినిమాలో కబీర్ అనే పాత్రను చూపించారు. ఒక హాకీ మ్యాచ్ ఓడిపోయిన కారణంగా అతన్ని దేశద్రోహిగా చూపించారు. ఈ కథ అసలు నిజ జీవితంలోని మీర్ రంజన్ నేగి అనే వ్యక్తి ఆధారంగా తీసింది. అతనికి ఆ సంఘటనలు జరిగాయి. కానీ సినిమాలో భావోద్వేగాన్ని పెంచడానికి షారుఖ్ ఖాన్ ని ఎంచుకున్నారు. అంటే హిందువుకు అన్యాయం జరిగినప్పుడు ఒక ముస్లిం వ్యక్తికి అన్యాయం జరిగినట్టుగా చూపించి ముస్లిం ఆడపిల్లలకు సంబంధించి తప్పుగా జరిగినట్టు రాసిన కథను ఆధారంగా తీసుకొని చేసిన సినిమాలో హిందూ అమ్మాయిల పేర్లు పెట్టిండ్రు. అంటే బాలీవుడ్ నీచపు బుజ్జి ఎలా ఉంది అనేది చాలా క్లియర్ కట్ గా ఈ వీడియో ద్వారా బయటపడింది.